హాయ్ అండి, నమస్తే. నేను మీ దివిటి పద్మ యాదవ్, అన్నమయ్య జిల్లా రాయచోటి జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలకు జోహార్లు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళలంటే అంత గొప్ప అన్నమాట. మహిళలు తలుచుకుంటే ఏ పనినైనా సాధిస్తారు. అలాంటి మహిళల గురించి మనం మాట్లాడుకోవాలి. మచ్చుకు ఒక మహిళ గురించి నేను మాట్లాడతాను. ఆమె ఎవరంటే మన సావిత్రిబాయి పూలే గారు. 1831 జనవరి 3వ తారీఖున ఒక సాధారణ రైతు కుటుంబంలో సావిత్రి పూలేబాయి గారు జన్మించినారు. తన బాల్యంలోనే 9వ ఏటనే వివాహం చేసుకున్నారు. ఈమె భారతీయ సంస్కర్త, రచయిత్రి, ఉపాధ్యాయుని కూడా. ఈమె తన భర్త సహాయంతో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించారు. సమానంగా కుల వ్యవస్థకు సమాన హక్కులు కావాలని పోరాటం చేసినారు. ఆమె ప్రాణము సైతం లెక్క చేయకుండా పోరాటం చేసినారు. తన ఆధునిక భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. మానవ హక్కుల కోసము, సామాజిక సమస్యల గురించి స్త్రీలకు చైతన్యపరచడానికి మహిళా సేవా మండలి అనే మహిళా సంఘాన్ని కూడా ప్రారంభించారు. అలాగే తన భర్త 1990లో మరణిస్తే చితికి తానే స్వయంగా నిప్పంటించి కొత్త తరం సాంప్రదాయాన్ని లేవనెత్తినారు. మన సావిత్రి పూలే గారు పూణేలో ప్లేగ్ వ్యాధి వ్యాపించినప్పుడు చాలా విపరీతంగా పూణేని ప్లేగ్ వ్యాధి వణికించేసిందనమాట. అలాంటి సమయంలో తాను పేదలందరికీ దగ్గర ఉండి సేవలు అందించినారు. అలా ఎన్నో సేవలు అందించి ఆమె కూడా ప్లేగు వ్యాధితో మరణించారు. ఆమెకు వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం గురించి మాట్లాడుకోవాలంటే స్త్రీలు అన్ని రంగాలలో ఉన్నారండి. ఈ రంగంలో ఉన్నారు, ఆ రంగంలో లేరు అనే మాట లేకుండా ఉన్నారు. రాణుల విషయాలు ఎత్తుకుంటే అలనాడు రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, తర్వాత మన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. స్వాతంత్ర భారతం ఏలినటువంటి ఇందిరాగాంధీ, ప్రతిభా పాటిల్ గారు ఉన్నారు. అలాగే మన మొట్టమొదటి గవర్నర్ సరోజిని నాయుడు గారు. ఇలా మంత్రులుగా, అధికారులుగా అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు. విద్యారంగము, ఉద్యోగము, వ్యాపారాల్లో, సైన్యాలలో, అంతరిక్షాలలో, క్రీడల్లో, అందాల పోటీలలో, నాట్యాలలో, గానములో, లలిత కళల్లో, అలా ఎన్నో రంగాలలో స్త్రీలు వన్నె తెచ్చారు. స్త్రీలు అనుకుంటే సాధించేది ఖచ్చితంగా ఉంటుంది. మహిళలందరూ అన్ని రంగాల్లో ఉన్నప్పటికీ రాజకీయ రంగంలో చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి మహిళలు ఖచ్చితంగా రాజకీయ రంగంలోకి వస్తేనే మన దేశం బాగుపడుతుంది. మహిళలందరూ రాజకీయం వైపు మగ్గు చూపాలా, ముందుండాలా, రాజకీయంగా రావాలనేది నా కోరిక. నేను కూడా ఎంతో మహిళల గురించి, మన బీసీ సంఘం గురించి, బీసీల గురించి కృషి చేస్తానని, ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొంటానని, నా ప్రాణంతో సైతం లెక్క పెట్టకుండా నేను కూడా కృషి చేస్తానని
ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్తున్నాను. మహిళలందరికీ జోహార్లు, మాతృమూర్తులకు జోహార్లు, వీర వనితలకు జోహార్లు, కీర్తి కాంతలకు జోహార్లు. ఇట్లు మీ పద్మా యాదవ్. నమస్కారం.